హలో ఫ్రెండ్స్. హాయ్. ఈరోజొచ్చేసి మనమైతే ఈ యాక్టివిటీ అయితే ఒకసారి చూడొచ్చు. మీకు పిక్చర్ చూపిస్తా. ఈ పిక్చర్‌లో ఉన్న యాక్టివిటీని ఒకసారైతే చేసి చూద్దాం. ఫస్ట్ అయితే క్వెషన్ చదువుదాం. డిస్క్రైబ్ ఎనీ ఎక్స్‌పెరిమెంట్ టు ప్రూవ్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ రియలైజింగ్ డ్యూరింగ్ ఎయిర్ రెస్పిరేషన్. మనకి క్వెషన్‌లో ఏమడుగుతున్నారంటే, మనం శ్వాస తీసుకుంటాం గదా! అప్పుడు మనకు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది గదా! దాని గురించి ఏదైనా మీకు ఎక్స్‌పెరిమెంట్ అయితే చేసి చూపిమన్నారు. మనమైతే ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్ అయితే చదువుదాం. ఆన్సర్‌లో ఎక్స్‌పెరిమెంట్ అయితే కార్బన్ డయాక్సైడ్ ఈస్ మోర్ ఇన్ ఇన్‌హేల్డ్ ఎయిర్. మనకు కార్బన్ డయాక్సైడ్ ఉంది గదా! ఈ కార్బన్ డయాక్సైడ్ మనకు మన బాడీ నుంచి బయటకొస్తది గాబట్టి ఇది ఇన్‌హేల్డ్ ఎయిర్. ఎక్స్‌హేల్డ్ ఎయిర్ అంటే మనకు బయట నుంచి వస్తుంది గాబట్టి, ఆక్సిజన్ మనకు ఎక్స్‌హేల్డ్ ఎయిరే. మన బాడీ ఏం ప్రొడ్యూస్ చేయదు గాబట్టి ఆక్సిజన్. తర్వాత మనం ఎక్స్‌పెరిమెంట్ ఇక్కడ చదువుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏం చదువుదాం. టు షో దట్ ఎక్స్‌హేల్డ్ ఎయిర్ హాస్ ఏ మోర్ కార్బన్ డయాక్సైడ్ దెన్ ఇన్‌హేల్డ్ ఎయిర్. ఇక్కడ మనకు ఏమడుగుతున్నారంటే, ఏమంటే ఏం లే, మన క్వెషన్‌లో ఏమిచ్చినాడో అదే ఇస్తాడు కింద గూడా. కాబట్టి దాన్ని వదిలేయొచ్చు. క్వెషన్‌లో ఇచ్చినది ఇచ్చినాడు మనకు. తర్వాత అప్రిషియేట్స్. ఇక్కడొచ్చేసి మనం అప్రిషియేట్స్‌ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్‌పెరిమెంట్‌లో యూజ్ చేసిన ఐటెమ్స్ అన్నీ దీంట్లో మనము రాయాల్సి ఉంటుంది. మనం ఏమేమి యూజ్ చేసామో చూద్దాం. 2 టెస్ట్ ట్యూబ్స్, లీమ్ వాటర్, స్ట్రా, స్ట్రింగింగ్, పిచికారి, టెస్ట్ ట్యూబ్, స్టాండ్. మనం యూజ్ చేసినవన్నీ ఇక్కడ రాసేసాం. తర్వాత ప్రొసీజర్. ఫస్ట్ టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్ అండ్ లేబుల్ దెమ్ ఏ అండ్ బి. మనం 2 టెస్ట్ ట్యూబ్‌లు తీసుకోవాలంట. దానిలోకి ఏ అని, బి అని పేరు పెట్టుకోవాలంట. ఫైండ్ బోత్ విత్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ లీమ్ వాటర్. మనమైతే ఇప్పుడు పాయింట్ 2లో వాళ్ళేం చెప్తున్నారంటే, మనము 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం గదా! ఫస్ట్ లైన్‌లో. అప్పుడు ఏ అని, బి అని పేరు పెట్టుకున్నాం మనం. ఆ 2 టెస్ట్ ట్యూబ్‌లో ఈక్వల్ అమౌంట్‌గా మనమైతే లీమ్ వాటర్‌ని యాడ్ చేయాలి. తర్వాత థర్డ్ పాయింట్. బ్లో నార్మల్ ఎయిర్ ఇంటూ టెస్ట్ ట్యూబ్ ఏ యూజింగ్ ఏ స్ట్రింగింగ్ పిచికారి. ఇప్పుడు మనం నార్మల్ ఎయిర్ ఉంటుంది గదా! దాన్ని టెస్ట్ ట్యూబ్‌లో యూజ్ చేసి, ఇక్కడ మనకు థర్డ్ పాయింట్‌లో గూడా ఏమంటున్నారంటే, మనము స్ట్రా అవన్నీ తీసుకున్నాం గదా! అది గాలిని మనం టెస్ట్ ట్యూబ్ ఏలోకైతే ఊదాలంట. మనకిక్కడ ఒక హ్మ్. ఒక పిల్లోడు ఊదుతున్నాడు చూడొచ్చు. ఇట్లా మనం ఊదాలంట. నెక్స్ట్ చలో. ఫోర్త్ పాయింట్. బ్లో ఎక్స్‌హేల్డ్ ఎయిర్ ఇంటూ టెస్ట్ ట్యూబ్ బి యూజింగ్ ఏ స్ట్రా. ఇక్కడ మనకు బయటి గాలిని ఊదాలంట. ఇప్పుడు మనకు థర్డ్ పాయింట్‌లో ఏమన్నారు? నార్మల్ ఎయిర్‌ని టెస్ట్ ట్యూబ్ ఏలో ఊదమన్నారు. టెస్ట్ ట్యూబ్ బిలో వచ్చేసి మనకు బయటి గాలిని అయితే ఎక్స్‌టెండెడ్ ఎయిర్‌ని అయితే ఊదమన్నారు. తర్వాత ఫిఫ్త్. అబ్జర్వ్ విచ్ టెస్ట్ ట్యూబ్స్ హర్న్స్ మిల్కీ ఫాస్ట్‌లీ. మిల్కీ ఇప్పుడు మనం ఫిఫ్త్ పాయింట్‌లో చెప్పినట్లయితే, మనకు ఇప్పుడు 2 పరీక్షలు చేశాం గదా! మనం ఏ, బి అని పేరు పెట్టేసి, దాంట్లో మనకు హ్మ్. బయటి గాలిని వదిలాం. తర్వాత నార్మల్ ఎయిర్‌ని ఒక దాంట్లో, బయటి గాలిని ఒక దాంట్లో వదిలేసాం గాబట్టి, ఇప్పుడు మనము ఇప్ ఏ అది 2 వదిలిన తర్వాత ఫస్ట్ ఏది పాల రంగులోకి మారుతుందో చూడాలి. వైట్ మిల్కీ ఫాస్టర్. పాల రంగులోకి ఫాస్ట్‌గా మారుతుందో చూడాలి. అబ్జర్వేషన్. లీమ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి టర్న్స్ మిల్కీ ఫాస్ట్‌లీ దెన్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. మనం ఇన్‌హేల్డ్ ఎయిర్‌ని టెస్ట్ ట్యూబ్ బిలోకి ఇక్కడ వదిలాం గదా! ఇది చూపిస్తా. ఎక్స్‌హేల్డ్ ఎయిర్‌ని మనం టెస్ట్ ట్యూబ్ బిలోకైతే వదిలాం గదా! అది మనకొచ్చేసి తొందరగా అబ్జర్వేషన్‌లో మనకిచ్చాడు. టెస్ట్ ట్యూబ్ ఏ కన్నా బినే తొందరగా వచ్చింది అని. తర్వాత కంక్లూజన్. ఎక్స్‌హేల్డ్ ఎయిర్ కంటిన్యూస్ మోర్ కార్బన్ డయాక్సైడ్ దెన్ ఇన్‌హేల్డ్ ఎయిర్. ఎక్స్‌హేల్డ్ ఎయిర్ అంటే బయటి గాలి కార్బన్ డయాక్సైడ్‌ని ఎక్స్‌హేల్డ్ ఎయిర్ మనకు
కంటిన్యూయస్‌గా ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటుందంట. లోపల గాలితో కన్నా. తర్వాత పర్టిక్యులేషన్స్. ఫస్ట్ వచ్చేసి యూజింగ్ ఫ్రెష్ లిమ్ వాటర్. సెకండ్ అంటే ఇది పర్టిక్యులర్‌గా ఇవే ఫాలో అయితేనే మనకు ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అయితుంది. బ్లో స్లోలీ అండ్ కేర్‌ఫుల్లీ. టేక్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లెమ్ వాటర్. నేను ఫస్టే చెప్పాను గదా! మీకు 2 టెస్ట్ ట్యూబ్స్‌లో ఈక్వల్‌గా మనమైతే ఇవైతే ఏసుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. దాని తర్వాత మనమొచ్చేసి యాక్టివిటీని బాగా అర్థం చేసుకున్నాం. అండ్ మీకొక షార్ట్ ఫార్మ్‌లో చెప్పాలంటే మనము 2 గ్లాస్ జార్‌లు తీసుకోవాలి, స్ట్రాలు తీసుకోవాలి, ఫ్రెష్ లిమ్ వాటర్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తా మీకు. మనము ఫస్ట్ వచ్చేసి 2 గ్లాస్ జార్‌లు తీసుకోవాలి. తర్వాత 2 స్ట్రాలు తీసుకోవాలి. తర్వాత ఫ్రెష్ లిమ్ వాటర్ అయితే తీసుకోవాలి. ఆ 3 ఉన్నప్పుడు మనకిక్కడ నేమ్ కూడా చూడొచ్చు. పిచికారి, లేబర్ ట్యూబ్, లిమ్ వాటర్, టెస్ట్ ట్యూబ్, కంటిన్యూయింగ్ లిమ్ వాటర్ ట్యూబ్. ఇక్కడ మనకిచ్చారు గదా! ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకున్నా గూడా నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనకిట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ అయితే మనము నార్మల్ ఎయిర్‌ని టెస్ట్ ట్యూబ్ ఏ, ఏబీ అని పెట్టుకోవాలి. మనమే పెట్టుకోవచ్చు ఏబీ అట్లా. ఏ ఏ ఏబీలో ఇట్లా మనకిక్కడ ఇయ్యలేదు, ఇచ్చింటే బావుండు. అండ్ ఓకే. నో ప్రాబ్లమ్. మనకి ఏబీ అని నేమ్స్ పెట్టుకున్నాం గదా! ఏలో ఏం చేయాలంటే నార్మల్ ఎయిర్‌ని దాంట్లోకి పంపియాలి. బి వచ్చేసి మనము ఎగ్జాల్టెడ్ ఎయిర్‌ని అయితే లోపలకి పంపియాలి. మనకు అప్పుడు 2 పంపించిన తర్వాత అది పిచికారీతో ఇట్లా పిచికారీ చేసినాము. తర్వాత మనకు అది ఏది ఫస్ట్ మిల్కీ కన్సిస్టెన్సీ అంటే పాల కన్సిస్టెన్సీ కాదు. పాల కలర్‌లోకి మారడం అన్నమాట. పాల కలర్‌లోకి మారితే అది వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చినారు గదా! వాళ్ళు చూపిస్తా. లీమ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి టర్న్స్ మిల్కీ ఫాస్ట్‌లీ దెన్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. మనం నార్మల్ గాలిని వదిలిన దాంటికన్నా బిలో మనము ఇక్కడ ఇన్‌హేలర్ ఎయిర్‌ని అయితే వదిలాం గదా! ఎగ్జాల్టెడ్ ఎయిర్‌ని వదిలాం గదా! అదే మనకు ఫస్ట్‌గా టర్న్ ఔట్ అయిందంట మిల్కీ కలర్‌లోకి. వైట్ కలర్‌లోకి అదే ఫస్ట్ టర్న్ ఔట్ అయిందని జెప్పారు. అండ్ తర్వాత మనకిక్కడ అంతే యాక్టివిటీ ఇంగ. మనం ఫస్ట్ ఏది కనుక్కోమన్న క్వెషన్ గూడా వాళ్ళదే అడిగినేది. డిస్క్రైబ్ ఎన్ ఎక్స్‌పెరిమెంట్ టు ప్రూవ్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ రియలైజింగ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. మనమైతే యాక్టివిటీని అర్థం చేసుకున్నాం. అండ్ మన ఛానెల్‌ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోయినా చేసుకోండి ప్లీజ్. మీకింకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే పెడతాను. మీకొక సింపుల్‌గా లైక్, షేర్, సబ్స్క్రైబ్.